హరే శ్రీనివాస. ఇప్పుడు మనం కార్తీక శుక్ల ఏకాదశి గురించి తెలుసుకుందాము. నారద మహర్షి బ్రహ్మదేవునితో ఇలా అడుగుచున్నాడు. కార్తీక శుక్ల ఏకాదశి ప్రభోదిని ఏకాదశి అని పేరు. దాని గురించి చెప్పమని అడిగాను. ధర్మరాజు కూడా శ్రీకృష్ణుణ్ణి అడిగాను. బ్రహ్మదేవుడు, నారద, నీవు మునులలో మంచి పేరు కలవాడివి. ఈ ప్రబోధిని ఏకాదశి మహత్యము సర్వ పాపముల నుండి తొలగించి పుణ్యమును వృద్ధి చెయ్యును, ముక్తి కూడా ప్రసాదించును. ఈ ఫలములన్నీ కూడా మంచి బుద్ధి కలవానికే తెలియను. నారద, ఈ భూమండలంలో భగీరథుడు మహా తపస్సు చేసి గంగానదిని తీసుకువచ్చి సేవించిన వారికి ఎంత పుణ్యము వచ్చునో అని గర్జించెనో, దానికి ఈ కార్తీక మాస ఏకాదశి ప్రబోధిని అంతకు మించి పుణ్యమిచ్చును. నారద, శ్రద్ధగల మానవుడు ఒకే ఒక ప్రబోధిని ఏకాదశి ఉపవాసము జాగరణ చేసి వేల కొలది అశ్వమేధ యాగములు, వందల కొలది రాజసు యాగములు చేసిన ఎంత పుణ్యము వచ్చునో అంత పుణ్యము పొందును. నారద, ఏకభుక్తము చేసినచో ఒక జన్మ పాపము నశించును, నక్తము చేసినచో 2 జన్మల పాపము నశించును, పూర్తిగా ఉపవాసము చేసిన 7 జన్మల పాపము నశించును. నారద, 3 లోకములో ఉన్న సద్గతులు కూడా ఈ ఏకాదశి ఇవ్వగలదు. సమస్త పాపములు మేరు పర్వతము, మందర పర్వతము వంటి భయంకరమైన పాపరాశులు బూడిద అగుచున్నవి ఒక ఉపవాస వ్రత దీక్ష చేత. నారద, ఏ మానవుడు కార్తీక మాసంలో శ్రద్ధాభక్తులతో విష్ణు కథలను వినుచున్నాడో, పురాణ ప్రవచనం చేయుచున్నాడో, ఒక శ్లోకము కానీ దాని సగభాగము వినుచున్నాడో 100 గోవుల దానము చేసిన ఫలము పొందును. పురాణ రూపంలో ప్రవచనము చేసిన అతడు 100 తరముల వారిని తరింపచేయును. ఈరోజు శ్రీహరి మేలుకొనుచున్నాడు. భగవంతుని కథలను చెప్పుచున్న వారు ఈ భూమండలమునంత దానము చేసిన ఫలము లభించును. ఈ ఏకాదశి రోజు 4 గడియలకే తెల్లవారుజామున లేవవలెను. దంతాదావనము చేసి శుచిగా స్నానము చేసి, హే పుండరీకాక్ష పద్మనయన, ఈ ఏకాదశి నాడు నిరహార దీక్ష చేసి రేపటి దినము ద్వాదశి రోజు అన్నము తిందును అని ఏ అచ్యుత, అన్ని విధముల నీవు నాకు రక్షగా ఉండు. నారద, రాత్రి వేళయందు దేవదేవుని పూజించి హరికథాగానము నామ సంకీర్తనము చేయవలెను. నారద, శంఖముతో స్వామికి ఆర్ఘ్యము ఇవ్వవలెను, తీర్థము తీసుకొనవలెను. శ్రీకృష్ణ భగవానుని బిల్వపత్రములతో, ముని పుష్పములతో, తులసీ దళములతో పూజించవలెను. తులసి, నిర్గుండి, నిమ్మ, ఉసిరిక, మారేడు ఇవి పంచపల్లవములతో పూజించవలెను. తులసీ దళములతో శ్రీహరిని సేవించిన వారికి 1000 కోట్ల సంవత్సరములు వైకుంఠలోకములో శ్రీహరి భవనమునందు నివసించి సుఖింతురు. జనార్దన భగవానుని కదంబ పుష్పములతో పూజించవలెను. కార్తీక మాసములో తులసిని పూజించిన వారు, నీరు పోసిన వారు కొన్ని వేల యుగములు శ్రీహరి నివాస గృహమున కైంకర్యము చేయుచు సుఖము పొందెదరు. కార్తీక మాసంలో గులాబీ పూలతో శ్రీహరిని పూజించిన సమస్త కోరికలు నెరవేర్చును. పొగడ పువ్వులతో, అశోక పువ్వులతో పూజ చేసిన సూర్యచంద్రులు ఉన్నంత వరకు శోకము ఉండదు. లేత చిగురు మామిడి ఆకులను తోరణాలుగా కట్టి పూజించవలెను. ఇలా చేసినచో మహాభాగవతోత్తములకు గోదానము చేసిన పుణ్యఫలము లభించును. గరిక పోచలతో పూజ చేసిన 100 రెట్ల పుణ్యము వృద్ధి పొందును. శమీపత్రములతో పూజ చేసినచో మహాభయంకరమైన యమ మార్గము దాటిపోదురు. సంపెంగ పువ్వులతో పూజ చేసిన వారు మరలా పుట్టి సంసారమును అనుభవింపక జన్మరహితమైన మోక్షము కలుగుచున్నది. మొగలి పువ్వులతో పూజ చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపము నశించును. తామర పువ్వులతో చేసిన శ్రీహరి భవనం నందు నివసించెదరు. దేవర్షి, చాతుర్మాస్యలలో ఉసిరిక పిండితో స్నానము చెయ్యువారు, వ్రతము కలవారు పెరుగును తేనెను దానము చెయ్యవలెను. ఫలములను తిని వ్రతము చేసిన వారు ఫలములను దానమియ్యవలెను. తైలమును వర్జించిన వారు నెయ్యి దానము చెయ్యవలెను. కాయగూరలను ధాన్యమును వదిలిన వారు కూరగాయలను మంచి బియ్యమును దానమియ్యవలెను.
నేలపై పరుండి వ్రతము చేసిన వారు దూది పరుపును మంచి దుప్పటితో దానం ఇయ్యవలెను. భోజనము చేసి వ్రతము చేసిన వారు మంచి పాత్రలో నెయ్యి పోసి దానం ఇయ్యవలెను. మౌన వ్రతముగా స్వీకరించిన వారు గంటను తిలను బంగారము జోడించి దానం ఇయ్యవలెను. క్షురకర్మను వదిలిన వారు మంచి అద్దము దానమియ్యవలెను. పాదరక్షకులను విడిచిన వారు పాదరక్షకులు దానమియ్యవలెను. ఉప్పు వదిలిన వారు చక్కెరను దానమియ్యవలెను. విష్ణు సాన్నిధ్యములో నిత్యము దీపము పెట్టిన వారు రాగితో కానీ బంగారముతో కానీ దీపపు కుందిని చేయించి నెయ్యి పోసి ఒత్తి వెలిగించి దానం ఇయ్యవలెను. ఈ విధముగా చెయ్యవలెను. శక్తి లేని వారు బ్రాహ్మణ ఆశీర్వచన వాక్యములే సమస్త వ్రతములని భావించి సిద్ధింపచెయ్యును అని వారికి భక్తితో నమస్కరించి వారికి దక్షిణ తాంబూలములు ఇచ్చి సాగనంపి తాను స్వయముగా పూజించవలెను. ఈ విధముగా చాతుర్మాస వ్రతము పూజ చేసిన వారు మరలా మానవ జన్మ పొందడు, ముక్తిని పొందును. ఈ మహత్యమును చదివినను వినినను సహస్ర గోదాన ఫలము లభించును. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధిని మహత్యము సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.